కొంత లేఖన భాగాన్ని ధ్యానించుకొని యోగ్యమైనటువంటి రీతిలో మన ప్రభును ఆరాధన చేస్తాం. ప్రభును ఆరాధించడం కొరకై దేవుని వాక్యంలో నుంచి పేతురు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పీటర్ చాప్టర్ 2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. మొదటి పేతురు 2:5 అందరం కలిపి చదువుతాం. 1 పీటర్ చాప్టర్ 2 verse 5. I'll read together please. కొత్త నిబంధన వైపు 215వ పేజీ, 215వ పేజీ కొత్త నిబంధన వైపు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చివరి 2 లైన్లు మరొకసారి కలిపి చదువుతాం. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన ఆరాధింపదగిన నామములో అని నామముల కంటే మీకు లేచినటువంటి నామములో పరిశుద్ధ నామములో వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రీతండ్రి 2020వ సంవత్సరం ఆగస్టు మాసము 16వ తారీఖులోనికి కూడా మమ్మల్ని ప్రవేశింపజేశారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి వారం రోజుల నుండి దాదాపుగా పోయిన సోమవారం నుండి ప్రీతండ్రి మరి ముసురు తుఫానుగా మారి ప్రభువా మరి రెండు తెలుగు రాష్ట్రాలను ప్రభా మరి భయభ్రాంతులకు గుర్తు చేస్తున్నప్పటికీ ప్రభా మరి అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ నీ ప్రియులైనటువంటి వారిని కొద్ది శేషమును ప్రభా మీ మందిరానికి తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందారు. వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకే ఆశీర్వదించుమని ప్రీతండ్రి అల్పదాసుడను దుర్బలుడను బలహీనుడను నన్ను కూడా మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి మీ ఆత్మతో నింపి నడిపించమని వేడుకొనుచు మీ స్వరమును వినిపింపజేయమని ప్రభువా మా జీవితంలో చేసిన మేలులకు, ఉపకారములకు, ఘన కార్యములకు, సాహస కార్యములకు, భీకర కార్యములకు, మహత్ కార్యములకు కృతజ్ఞతగా మనసారా హృదయమారా మా ప్రభువును ఆరాధించినట్లు మిమ్మల్ని గురించినటువంటి ఆరాధనతో స్తుతి స్తోత్రములతో కొనియాడి పొగడి పాడి ప్రణముల్ని ప్రస్తుతించేటువంటి మాటలతో మా నోర్లు నింపమని వేడుకొనుచు ఈ సమయమును దీవెనకరంగా ఉంచమని వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల దేవుడు యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, సజీవమైన రాళ్ళు. సరే, మనము ఆరాధన బలవర్తమానాలు ప్రతి వారము ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఆ తర్వాత నెక్స్ట్ వారము ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పోయిన వారం నాకు గుర్తుండి ఎలియేజరు అనేటువంటి ఒక క్యారెక్టర్ స్టడీ చేశాం. అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియేజరు జీవితాన్ని ఆరాధన బలవర్తమానాల్లో మనం ధ్యానించడం జరిగింది. సరే, ఈ వారము ఒక అంశం మీద మన దృష్టిని లేదా మన ధ్యానాన్ని కేంద్రీకృతం చేస్తాం. సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడం కొరకై మనం చదువుకున్న మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో సజీవమైన రాళ్ళు వలె ఉండి అంటాడు. ఇక్కడ సజీవమైనటువంటి రాళ్ళు అని ఎవరిని పిలిచారయ్యా అంటే మనల్నే. మీరును అంటే ఎవరు? మనమే. రక్షింపబడిన ప్రభు సన్నిధిలోకి చేర్చబడిన దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సజీవమైనటువంటి రాయే. మనందరం కూడా బ్రతికున్నటువంటి జీవము కలిగినటువంటి ఒక రాయిగా ఉన్నాము. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడ్డాం. సరే, సజీవమైనటువంటి రాళ్ళ గురించి ప్రభు చిత్తమైతే బలవర్తమానంలో ధ్యానిస్తాం. ఇక్కడ సజీవమైనటువంటి రాళ్ళు అని చెప్పడంలో ఇంకొక రాళ్ళు కూడా ఉంటాయి. అంటే మృతమైన రాళ్ళు అనండి. మృతమైన రాళ్ళు, చనిపోయినారు. ఇక్కడ సజీవమైన రాళ్ళు అన్నాడు అంటే బతుకున్న రాళ్ళు, ప్రాణమున్న రాళ్ళు అన్నాడు అంటే దానికి ఆపోజిట్గా వేరే రాళ్ళు కూడా ఉంటాయి. అవి ఏ రాళ్ళు అంటే మృతమైన రాళ్ళు, జీవము లేనటువంటి రాళ్ళు. సరే, ఇక్కడ టోటల్గా
మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి రాళ్ళు, రాయి, బండ, శిల, మరి రాతి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏ పదాలు ఉపయోగించినా అదంతా ఒకటే అర్థం. సరే, ఈ రాళ్లను మరి కొంతమంది భక్తులకు పోల్చాడు. కొన్ని సిచ్యువేషన్లకు అనుగుణంగా ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. రాయి గురించి, బండ గురించి ధ్యానించాలంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 2 వర్తమానాల్లో వాటిని ధ్యానించడం అసాధ్యం. సరే, ఏదేమైనా మరి ఆరాధన బలవర్తమానాలు మనం కలిగి ఉంటాం. ఆ రాళ్లను జ్ఞాపకం చేసుకొని, ఎందుకయ్యా రాళ్ళు, ఆ బండ అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు ధ్యానించాలి అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు బండతో పోల్చబడ్డాడు. వారు తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. 1 కొరింథీ 10వ అధ్యాయం అనుకుంటా 2వ వచనంలో ఆ బండ క్రీస్తే. ఎవరయ్యా బండ? క్రీస్తే. క్రీస్తు యేసును వెంబడించిన లేదా యొక్క ఆయన బిడ్డలుగా చేయబడినటువంటి మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళము, ఆత్మ సంబంధమైన మరి సజీవమైనటువంటి రాళ్ళం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనం, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళం మనం, ఏదైనా రాళ్ళం, పెద్ద రాయో చిన్న రాయి, సండే స్కూల్ రాయి, యవనస్తులైన రాయి, వృద్ధాప్యంలో ఉన్న రాయి, పెద్ద రాయి, చిన్న రాయి, ఏదో ఒక రాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఎవరమండి? మనం రాళ్ళం, సజీవమైనటువంటి రాళ్ళం, ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళం, బండలం. సరే, వీటి గురించినటువంటి ధ్యానాలు ప్రభు చిత్తమైతే ముందు దినాల్లో ధ్యానిస్తాం. అయితే రాళ్ళు లేదా బండలు అనగా మరి మనం కానీ గమనిస్తే ఇవి సజీవమైనటువంటి రాళ్ళు అన్నాడు కాబట్టి వాటికి ఆపోజిట్గా మృతమైన రాళ్ళు కూడా ఉంటాయి. అందులో దానికి అట్లా క్లారిటీగా అంటే మృతమైన రాళ్ళు అని లేదు, కానీ వాటిలో జీవం ఉండదు, శ్వాస లేదు అని మాత్రం ఉంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హబక్కూక్ చాప్టర్ 2 వర్స్ 19. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. హబక్కూకు గ్రంథం 2:19 లేదా? దారిలో శ్వాసమంత మాత్రమును లేదు, మూగరాతిని చూచి లెమ్మని చెప్పు. మూగరాయి అది అంటే మాట్లాడలేదు. అక్కడ శ్వాసమెంత మాత్రమును లేదు, శ్వాస బ్రీతింగ్ లేదనమాట. అక్కడ శ్వాస నిశ్వాసాలు లేవు అంటే దాని అర్థం ఏంటి? బతికి లేదని అర్థం ఆ రాయి కదా. సరే, అది వేరే సందర్భంలో చెప్పబడదు. ఇప్పుడు మన అవసరం కోసం చదువుకున్నాం. ఏమని? శ్వాస లేని రాయి కావాలి కదా మనకు. శ్వాస లేదు అని చెప్పబడినటువంటి మృతమైన రాయి అని చెప్పబడినటువంటి రాయి మనకు కావాలి కాబట్టి మరి అక్కడ రాయబడింది మూగరాయి లేదా శ్వాసం ఎంత మాత్రమును లేని రాయి. శ్వాసం ఎంత మాత్రమును లేని రాయి అంట. రాయి ఏది? చనిపోయిన రాయి. మరి వన్స్ అపాన్ ఏ టైం మనం కూడా ఈ చనిపోయిన రాళ్ల వలె ఉన్నాము. అయితే ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలో గొప్ప రక్షణ కార్యం జరిపించడం ద్వారా, ఏలీంలోనికి నన్ను తీసుకురావడం ద్వారా, లేదా హెబ్రోన్ సహవాసంలోనికి, లేదా ఆయన పరిశుద్ధమైనటువంటి కుమారుని, అద్వితీయ కుమారునికి సహవాసంలోనికి నన్ను పిలవడం ద్వారా ప్రేమగల దేవుడు నన్ను సజీవమైన రాళ్లుగా చేశాడు. సజీవమైన రాళ్లుగా, బ్రతికున్న రాళ్లుగా చేయబడక ముందు మనము మృతమైన రాళ్ళం, శ్వాస లేని రాళ్ళం, మూగరాళ్ళం. అయితే దేవుడు మనల్ని సజీవరాళ్ళుగా చేశాడు. ఒక యువకాల సమయంలో ఒక 5 రకాలైనటువంటి రాళ్ళు, మరి బలహీనమైన మృతమైనటువంటి రాళ్ళ లక్షణాలు మనం ధ్యానించుకొని మరి ఆరాధన చేసుకుంటాం. ప్రభు మనల్ని తన బిడ్డలుగా సజీవమైనటువంటి రాళ్ళగా చేయకముందు మనం ఎలాంటి రాళ్ళం, మనం ఎలాంటి బండలం? కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనం. కీర్తన 118:22. ఇల్లు కట్టువారు ఏంటది?
నిషేధించిన రాయి. మార్కు 12:10. మార్కు 12:10. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయేను. 1 పేతురు 2:8-7. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో, చాలండి. నిషేధింపబడిన రాయి. ఇంగ్లీష్ బైబిల్లో రెఫ్యూజ్డ్ స్టోన్, రిజెక్టెడ్ స్టోన్. మనమేమో సజీవమైన రాళ్ళు అని చెప్పుకున్నాం, చెప్పబడిన స్థితిలోకి వచ్చాం. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైం వీఆర్ రెఫ్యూజ్డ్ స్టోన్స్. మనం ఏ రాళ్ళంట, మనం ఏ బండలమంట? ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, నిషేధింపబడిన రాళ్ళము. ఇక్కడ కూర్చున్నటువంటి చెప్తున్నా, నన్ను కలుపుకొని వింటున్నా, ఇక్కడ కూర్చొని వింటున్నా, దూరంగా వింటున్నా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఒకానొక సమయంలో సజీవమైనటువంటి ఆయన దేవాలయంలో కట్టబడి చెక్కబడి మరి ఆయన కట్టబడడానికి చేర్చబడిన సజీవమైనటువంటి రాళ్లలోనికి నువ్వు రాకముందు మనం కూడా ఒక రాయే. కాకపోతే ఆ రాయి ఏదయ్యా అంటే రిజెక్టెడ్, రిఫ్యూజ్డ్ స్టోన్, నిరాకరించబడిన, నిషేధింపబడిన రాయి. నిషేధము, మద్యపాన నిషేధము అంటారు. భారీ వాహనాలకు పట్టణంలో నిషేధము అంటారు కదా. నిషేధిత ప్రాంతము అంటాడు. అంటే ఇప్పుడు వద్దు, ఇక వద్దు, బహిష్కరణ చేయడం, ఇక వద్దు అర్పించుకోవడం. నిషేధం అంటే ఏంటండి? జగనన్న మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. సరే, అంటే అర్థం ఏంటి? ఇక మద్యం వద్దు, అంతేనా? మద్యం వద్దు, ఇక అమ్మకూడదు అని అర్థం. అంటే ఇప్పటిదాకా అది మనుగడలో ఉంది, ఇప్పుడు నుంచి దాన్ని ఏం చేయకూడదు, అది విలువలేనిది, మరి దాన్ని అమ్మకూడదు, లేదా అది మనుగడలో ఉండకూడదు. అంటే మరి మనుగడలో లేని, లెక్కలో కుర్లేని, మరి ఉనికిలో ఉండకూడని విషయం అది. నిషేధింపబడిందంటే దేన్ని నిషేధిస్తుంటారు? భయంకరమైనటువంటి చట్టాలను, భయంకరమైనటువంటి విషయాలను, వ్యభిచారాలను, దొంగతనాలను, వాటిని, మరి సిగరెట్లను, లేకపోతే ఇంకేదో మరి భయంకరమైనటువంటి సమాజం మీద, ఆరోగ్యం మీద, వాటి మీద, మరి జీవితం మీద, బ్రతుకు మీద ప్రభావం చూపించి నష్టపెట్టే వాటిని నిషేధిస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్గా వన్స్ అపాన్ ఎ టైం మనం కూడా నిషేధింపబడిన వారం, రిజెక్ట్ చేయబడినటువంటి వారం. ఏదో ఒక సందర్భంలో మనల దగ్గర చూసి, మన క్వాలిఫికేషన్ చూసి, మన డిగ్రీలు చూసి, మన రెజ్యూమ్ చూసి రిజెక్టెడ్ అని విసిరేయబడినటువంటి స్థితిగతుల్లో, ఎందుకు పనికిరావు, ఉపయోగం లేదు నీ వల్ల మరి ఎవరికి ఉపయోగం లేదు, ఎందుకు పనికిరాని వారమని మరి నీచముగా, అసహ్యముగా, తృణీకరింపబడినటువంటి స్థితిగతుల్లో ఉన్న స్థితిని నిషేధింపబడిన స్థితిగతి అంటారు. వన్స్ అపాన్ ఎ టైం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోకముందు, తన బిడ్డలుగా చేయకముందు నిషేధింపబడడం. డేంజర్, బాంబులని, డ్రగ్స్ని నిషేధిస్తారు కదా. అవి ఎంత ప్రభావం చూపిస్తారు. డేంజర్, మరి నష్టపెట్టేటువంటి వాటిని, మనుషులను చంపేటువంటి వాటిని నిషేధించడం జరుగుతుంది సమాజంలో. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఆ సజీవమైనటువంటి రాళ్లగా చేయబడకముందు మనం కూడా ఒక రాయే. ఏ రాయి అయ్యా అంటే నిషేధింపబడిన రాయి, లేదా ఇంకొక అర్థం నిరాకరింపబడిన. ఒకటే, ఆ రెండు కలిపి ఒకటే. నిరాకరించబడటం, ఉపయోగం లేనటువంటి, ఎవరు ఇష్టపడినటువంటి, ఎవరు మరి మెచ్చుకోలేని, ఎవరు దగ్గరికి తీని, ఎవరి లెక్కలో వేకుని, ఎవరికి ఉపయోగం లేని, అందరూ పనికిరాని అని త్రోసివేసి పడవేసినటువంటి, మూలకేసిరేసినటువంటి జీవితం అది. నిషేధింపబడటం అంటే, నిరాకరించబడటం అంటే, ఓ ప్రభువారే ఎవరికి లెక్కలేనయ్యా. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి దిగి వస్తుంటారు.
యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కొండ మీద నుంచి దిగొస్తుంటే, అంటే 5వ అధ్యాయంలో కొండ ఎక్కుతాడు. 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత 8వ అధ్యాయము స్టార్టింగ్ వచనాల్లోనే కొండ మీద నుంచి దిగొస్తూ ఉంటే ఒక కుష్ఠరోగి ఎదురుపడతాడు. యేసు నన్ను స్వస్థపరిచయ్యా, నా కుష్ఠరోగాన్ని బాపయ్యా, నా కుష్ఠరోగాన్ని తొలగించయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఎవరన్నారు ఈ మాట? ఆ కుష్ఠరోగి అన్నాడు. నీకు ఇష్టమైతే అంటవులో దాని అర్థమైందయ్యా అంటే, ఎవరికి నేను ఇష్టం లేదయ్యా, ఎవరు నన్ను ఇష్టపడరయ్యా, అందరూ తృణీకరించిన వాళ్ళేనయ్యా, నువ్వెంతలే, నీ స్థాయి అంతా, నీ బ్రతికంత అన్నోళ్ళేనయ్యా, నువ్వెందుకు పనికిరావన్నారయ్యా, నన్ను పక్కన పెట్టేశారయ్యా, ఉపయోగం లేని వాడినయ్యా, నిరాకరించబడ్డానయ్యా, ముందుకు పోయాను కానీ నువ్వు పనికిరావని నన్ను త్రోసివేశారయ్యా, పక్కన పడేశారయ్యా, లెక్క లేకుండా ఉన్నానయ్యా నేను. అట్లాంటి నిరాకరించబడినటువంటి నన్ను నీకైనా ఇష్టమా, నువ్వన్నీ నీకైనా ఇష్టమా, నీకైనా ఇష్టమా అంటే, అందరు ఇష్టపడలేదు, నాకెట్లా ఇష్టం ఉంటావురా నువ్వు అనలేదు ఆయన. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అని యేసు ప్రభు చేయి చాపి వారిని ముట్టి వారిని బాగు చేశాను. వాట్ ఏ వండర్ఫుల్ లవ్ అబౌట్ ఏ రిఫ్యూజ్డ్ పర్సన్. ఒక అద్భుతమైనటువంటి, ఒక త్రోసివేయబడినటువంటి వ్యక్తి పట్ల ఎంత అద్భుతమైన దైవిక ప్రేమ అది. ఈ ఉదయకాల సమయంలో మరి జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధన చేద్దాము. ఓ ప్రభు అనే నిరాకరింపబడిన రాయి, త్రోసివేయబడినటువంటి రాయి, ఎవరు లెక్కలేనటువంటి రాయి, ఎవరు నన్ను మెచ్చుకోనటువంటి రాయి, త్రీసివేయబడి లెక్క లేకుండా ఉన్నానయ్యా, తక్కువ వాడిగా ఉన్నాను, ఎన్నిక లేనటువంటి వాడుగా ఉన్నానయ్యా. అలాంటి నన్ను ప్రేమించావా, మూలక తలరాయిగా చేసావా. ఈ లోకంలో మేస్త్రులకు తెలుసు అది. మరి ఒక మూలుంటే చాలు వాళ్ళు ఏం చేస్తారంటే తాడు కట్టుకోవడానికి పునాది వేసేటప్పుడు కార్నర్ స్టోన్ అంటారు, మూలరాయి అంటారు. మరి ఒక మూలుంటే చాలు, అంటే ఇటు నుండి ఇటు స్ట్రైట్గా, ఇటు నుండి మళ్ళీ ఇటు స్ట్రైట్గా, ఇటు ఉంటే చాలు, లెక్క వస్తుంది వాళ్ళకి. ఇది తాడు కట్టి మళ్ళీ ఏడు నుంచి ఇటు తీసుకుంటారు. 4 మూలలే కరెక్ట్గా ఉండని అవసరంలే, ఒక కోన్ ఉంటే చాలు వాళ్ళకి. మరి దాంతో కొలత తీసుకుంటారు. యాక్చువల్గా అదేదంటే దాన్ని ఎక్కడ పెడతారంటే కార్నర్ స్టోన్, అంటే మూలరాయిగా పెడతారు. అన్ని ఆకారాలు ఉన్నాయేమో మధ్యలో పెడతారు. ఏది పనికిరాంది, ఎవరు లెక్కలేంది, అంత పగిలిపోయింది, ముక్కు మొహం ఆకారం లేదనుకున్న రాయి ఏ రాయి అయింది? మూలరాయి అయింది. ఓ ప్రభువా, ఇట్లా నిషేధింపబడిన నన్ను, ఎవరు లెక్క చేయనట్టు నన్ను, ఎందుకు పనికిరాడు అనుకున్నటువంటి నన్నే మూలకు తలరాయిగా చేసావా. తెలుసు కదా, అందరిలో చిన్నోడు యాకోబు, అంటే వాళ్ళిద్దరిలో చిన్నోడు యాకోబుని దేవుడు కోరుకున్నాడు. 8 మంది తోడ చిన్నోడు దావీదును ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు. 12 మంది తోడ చిన్నోడు యోసేపు, దేవుడు అతన్ని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో తీసుకురాలేదా. రిజెక్టెడ్ పర్సన్స్, ఉపయోగం లేని 2 అన్నదమ్ములు మోషే అహరోనులో నత్తివాడితను 6 లక్షల కాల్బలను మోయించడానికి మూలం నుంచోబెట్టలే. అట్లా దేవుడు మనం నిలబెట్టాడు కదా. ఆరాధన చేద్దామా. ఇక ఎక్కువ ధ్యానించడానికి సమయం లేదు. 2వ రకమైన రాయి, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. తగులు రాయి. మనం ఎవరు అంటే అండి, తగులు రాయి. తగలటం అంటే కొన్ని రోడ్డు మీద పోతుంటే మనకి రాళ్ళు తగలలేదా? బొటనేలుకు తగులుద్ది కదా, బొటనేలుకో ఈ కాలుకో ఆ కాలుకో ఏదో ఒక సందర్భంలో తగులుతుంటుంది. ఏదో మన అత్యవసరం, మన దాని అర్థం ఏంటంటే తొందర మీద ఉంటాం పని మీద. ఆ పని మీద మనం ఇంట్లో ఒక్కోసారి దాన్ని ఏమంటారు, ద్వారబంధానికి కింద ఉండేది గనమట్ట, ఏమంటారమ్మా ఇక్కడ గడప. ఆ గడప కూడా తాకదు, తాకుద్ది. అంటే ఈ రోజుల్లో అంటే ఇది చెక్కదుంది, కానీ దాని కింద ఒక బండ పెడతారు. దాని కింద బండ ఉంటుంది. దీనికి మందిరానికి ఉందో లేదో కానీ ఆ గడప కింద చెక్క దాని కింద రాయి ఉంటుంది. దానికి కరెక్ట్ కూర్చోవడానికి కోసం నాప బండ లాంటిది పెడతారు. ఇదివరకు ఇళ్లలో ఉండేదన్నమాట. సరే, ఆ రాయి తగులుతూ ఉంటుంది.
తగిలే రాయి, అది ఏదైనా కావచ్చు. రోడ్డు మీద కూడా దాని అర్థం ఏంది, తగులుతుంటుంది. సరే, ఇక్కడ కీర్తన గ్రంథంలో ఒక దగ్గర రాయబడ్డది ఏంటంటే, యేసు ప్రభు గురించి చెప్పబడ్డది మరి ప్రవచనం అది. నీ పాదానికి రాయి తగులకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు. ఈ మాటని సాతాను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువును శోధిస్తూ, నువ్వు కొండ మీద నుంచి దూకు, దేవదూతలు నీ రాయికి నీ కాలు తగలకుండా వాళ్ళు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని కీర్తనలో రాయబడి ఉంది కదా అని సాతాను విమర్శ చేస్తాడు. సరే, ఇప్పుడు ఆ రెండు మనం తీయాల్సిన అవసరం లేదు. ఒక అర్థం ఏందయ్యా అంటే, రెండో రకమైన రాయి తగులు రాయి. ఇది తగులుతూ ఉంటుంది అక్కడ పోయేటప్పుడు, ఇక్కడ పోయేటప్పుడు. కొన్ని సందర్భాలు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో తక్కువ, కానీ అందరూ చేసుకుంటున్నాం. పాతకాలంలో మరి భయంకరంగా ఈ యొక్క తగిలే రాయికి దెబ్బ తాకించుకొని మరి రోడ్డు మీద నడుస్తుపోతుంటేనే అక్కడ మరి అకస్మాత్తుగా మనం గడపడకుండా మరి ఒక రాయి మీద కాలు వేయటం, లేకపోతే దగలటం, అది కాలు ఏలు పగలటం, రక్తం రావడం కూడా జరిగేటువంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతాయి. అది విషయం ఏంటంటే, తగులు రాయి అంటే ఇబ్బంది పెట్టేటువంటి, మరి అడ్డం వచ్చేటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి రాయి. సరే, ఏకోదే కలిసి ఓ ప్రభు ఆత్మీయంగా అన్వయించుకుంటే, నేను కూడా నా పూర్వకాలంలో మరి పాత దశలో ఓ యేసయ్యా, నువ్వు నన్ను రక్షించక ముందు సజీవమైనటువంటి రాయిగా, ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడినటువంటి సజీవమైనటువంటి రాయిగా నువ్వు నన్ను చేయకముందు ప్రితండ్రి మరి తగులు బండగా ఉన్నాను, తగిలే బండగా. దాని అర్థం ఏంటంటే, అడ్డం వచ్చేటువంటి బండగా నేను ఉన్నాను ప్రభువా. మరి అనేకులు మరి తగిలి తొట్టుపడ్డారయ్యా, అనేకులు కింద పడిపోవడానికి, నష్టపోవడానికి, మరి వాళ్ళకి గాయాలు కావడానికి. ఆ రాయి తగిలితే ఏమవుతుంది? గాయమవుతుంది. ఆ రాయి తగిలితే దెబ్బ తాకుతుంది, రక్తం వస్తుంది, మరి అనారోగ్యం పాలవుతారు, మరి ఆర్థికంగా ఇంకొక రకంగా కూడా నష్టం ఏర్పడుతుంది. ఇన్ని రకాలుగా వాళ్ళు నష్టపోవడానికి నేను కారణమయ్యా. నా గత జీవితం అట్లుందయ్యా, తగిలేటువంటి రాయిగా ఉందయ్యా, ఇబ్బంది పెట్టినటువంటి రాయిగా ఉందయ్యా నా జీవితం. గతంలో ఇబ్బంది పడేటువంటి యాకోబు కూడా అంతే కదా. ఆయనకు రావాల్సినటువంటి వాళ్ళ అన్నకు రావాల్సినటువంటి దీవెనలు ఈయనడ్డం వచ్చి అడ్డు తగిలి, ఈయనడ్డం తగిలి, మరి ఒక ఆయనకు రావాల్సినటువంటి దీవెనలు ఈయన పొందుకొని మోసపూరితంగా వ్యవహరించినటువంటి స్థితి. తగులు బండ అంటే ఇదే, తగులు బండ స్వభావం అంటే ఇదే. తగులు బండ అంటే తగిలే బండ. మరి దాన్ని కొట్టుకొని మనం కింద పడతారన్నమాట ఇతరులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. దాన్ని తగిలారంటే దాని అర్థం తగిలారంటే అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే, వాళ్ళు కింద పడతారు. అనేకులు కింద పడిపోవడానికి నేను కారణమయ్యా. ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుందాం. డీప్ అయినటువంటి విధానంలో, ఆత్మీయమైనటువంటి విధానంలో దీన్ని అర్థం చేసుకుంటాం. ఎంతమంది తగిలి పడిపోవడానికి నువ్వు కారణమైనావు, ఎంతమంది తమ విశ్వాసంలో నుండి జారిపోవడానికి, ప్రేమలో నుండి జారిపోవడానికి, ఆత్మీయలో నుండి జారిపోవడానికి, మరి ఆ యొక్క స్పిరిచువల్ స్టేటస్ ఆ పరిధిలో నుండి జారిపోవడానికి, నిన్ను చూసి, నన్ను చూసి, మనల్ని చూసి ఎంతమంది తగిలి పడిపోతున్నారో. ఓ ప్రభువా, నేను అట్లున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఆత్మీయమైనటువంటి సజీవమైనటువంటి రాయిగా నన్ను చేసావా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఇక మూడవది ఇదే 8వ అధ్యాయం 14వ వచనం. 8:14 యెషయా. అభ్యంతరము కలిగించు బండ. ఇది మూడో రకమైన బండ. ఒకటేం బండ? నిషేధింపబడిన బండ లేదా రాయి. ఇక్కడ తగులు రాయి లేదా తగులు బండ. మూడోది అభ్యంతరము కలుగజేసే రాయి. అభ్యంతరం కలుగజేసే రాయి. ఇది అభ్యంతరమైన రాయిగా ఉండటం అది వేరే విషయం. అయితే అభ్యంతరం కలుగజేసే రాయి,
బైబిల్ గ్రంథంలో రాయబడింది ఒక దగ్గర మత్తయి సువార్తలు అంటాడు, అభ్యంతరములు రాక మానవు. అయితే అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వాళ్ళు మరి వాడికి శ్రమ. అభ్యంతరాలు ఎవరి ద్వారా వస్తాయి? వాడికి శ్రమ. ఈ చిన్నపిల్లల్లో ఒకరిని అభ్యంతరపరిచి వాడేవాడో వాడికి మెడకు పెద్ద తిరుగురుటు రాయి కట్టబడిన వాడై సముద్రంలో, లోతైన సముద్రంలో ముంచువాడుట వాడికి మంచిదంట. సరే, ఇక్కడ అభ్యంతరములు కలుగజేయడం, సామెతల గ్రంథంలో అభ్యంతరాలు కలుగజేసేవాడి గురించి చాలా రకాలైనటువంటి మరి అవి ఉంది. అభ్యంతరం నష్టపెట్టేటువంటి అభ్యంతరాలు తీసుకురావడం. దాని అర్థం ఏంటి? మరి మరి ఏదైనా ఒక పని కొనసాగుతూ ఉంటే చేయనీయకుండా అడ్డుపడడం అభ్యంతరం కలుగజేయడం. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, సజీవమైనటువంటి రాళ్ళుగా పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలో సజీవమైనటువంటి రాళ్ళు అనేటువంటి అనుభవంలోనికి మనం రాకముందు మనం కూడా రాళ్ళమే, మనం కూడా రాళ్ళతో పోల్చబడ్డాం. కాకపోతే మన ద్వారా అభ్యంతరాలు మనకు తెలుసు. ఆయన ఎవరండి? ఎస్తేరు సమయంలో అతను ఎవరు? హామాను. ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్ని అభ్యంతరాలు తీసుకొచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్ని అభ్యంతరాలు, ఎంత మరి ఆ యొక్క లేనిపోని వివాదాలు తీసుకొచ్చాడు. అహష్వేరోషు అభ్యంతరాలు తీసుకురావడం. సాతాను కూడా అంతే. ఆది కాండంలో ఇశ్రాయేల్ ఆదాం హవ్వలు దేవుడు సృజింపబడిన తర్వాత దేవుడితో అత్యద్భుతమైనటువంటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటూ సహవాసాన్ని కలిగి ఉంటుంటే వీళ్ళ మధ్యలోకి ఒక అసంబంధాన్ని తీసుకొచ్చాడు. ఆమెలో ఒక డౌట్ పెట్టాడు, ఇది నిజమా? దేవుడు ఈ పండు తినొద్దన్నాడా అంటే ఈ తల్లి మురిసిపోయింది. వామ్మో నిజమే కావచ్చు అనుకుంది. దేవుడే అబద్ధం చెప్పాడని కావచ్చు. ఇది నిజమా అనలోనే అంటే సాతాను చెప్పేది నిజం, ఇప్పుడు దేవుడు చెప్పింది ఏమైంది? అది ఆమె దృష్టికి అబద్ధమైంది. దేవుడు చెప్పేదే అబద్ధం, సాతాను చెప్పేదేంటి? నిజం అనుకుంది. దేవుడు చెప్పేది అబద్ధం కాబోలు అనుకుంది. ఇది నిజమా అనలోనే మరి నమ్మి మోసంతో ఆ పండు తినటంలో వెంటనే ఏం జరిగింది తెలుసా? దాక్కోవాల్సి వచ్చింది. చెట్టుసాటుని దాక్కోవాల్సి వచ్చింది. దిగంబరి కావాల్సి వచ్చింది. మహిమా వస్త్రాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. సాతాను స్వభావము అభ్యంతరాలు కలుగజేయడం. ఉదయకాల సమయంలో సాతాను మాట విని అభ్యంతరపరిచే విధానంలో, ఆ స్వభావంతో, ఆ బుద్ధితో అభ్యంతరపరిచే బండగా మనం ఉన్నప్పుడు మనకు తెలుసు కదా. శిష్యులు ఒక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి కనాను స్త్రీ ఒక ఆమె వస్తుంది. నా బిడ్డ బాగలేదయ్యా, నా బిడ్డని బాగు చేయి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ సంఘటన ఉంటుంది. కనాను స్త్రీ, ఫెనికయ దేశం నుండి వచ్చిన కనాను స్త్రీ అని రాయబడుతుంది. ఆ స్త్రీ వచ్చి ఆయన అడుగుతూ ఉంటే ఆయన ఏం జవాబు చెప్పడు. కానీ శిష్యులు ఏమంటారో తెలుసా? ఏం అభ్యంతరం చెప్తారో తెలుసా? ఏం చేస్తారు? ఈమె తొందరగా పంపించేయి ప్రభువా ఏమంటారు తెలుసా వాళ్ళు? శిష్యులు, ఈ స్త్రీని తొందరగా పంపించేసేయి. ఇక రెండవ సందర్భంలో యోహాను సువార్తలో రాయబడుతుంది, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర పోస్తే మరి కాళ్ళ మీద పోస్తే ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు ఏదో అంటాడు, ఈ అత్తరు ఎందుకు వేస్ట్ చేయాలి? దీన్ని 300 వెండి నాణాలకు అమ్మొచ్చు కదా, పేదలకి ఇవ్వచ్చు కదా. వీడికి పేదల మీద ప్రేమ వచ్చింది ఇప్పుడు అయ్యగారికి. అయితే అర్థం ఏంటంటే మరి అమ్మి పేదలకి ఇవ్వచ్చుగా అని అభ్యంతరం చెప్తాడు. విషయం ఏంటంటే అభ్యంతరం. వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు యేసు ప్రభువుని వెంబడిస్తూ, ఒకసారి శిష్యులు ఏదో తొందరలో ఉండి చేతులు కడుక్కోకుండా
అదేదో వెన్నులు రుచుకొని తింటే మీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా అన్నం తింటారు, భోజనం చేస్తారని అభ్యంతరం చేస్తారు, అడ్డగిస్తూ ఉంటారు. సరే, ఈ ఉదాహరణలన్నీ ఏందయ్యా అంటే ఒక మంచి కార్యానికి అడ్డు చెప్పడం, అభ్యంతరపరచం. ఓ ప్రభువా, నా ద్వారా కూడా చాలామంది అభ్యంతరపడ్డారయ్యా, అభ్యంతరపరచడానికి నేను కారణమయ్యానయ్యా, నన్ను మన్నించయ్యా. ఇలాంటి అభ్యంతరపరిచే బండను ప్రభువా సజీవమైనటువంటి రాయిగా చేసావా, అనుకూలమైనటువంటి రాయిగా చేసావా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. 3 విషయాలైన 3 రకాల రాళ్ళు చూశాను. ఒకటేందయ్యా అంటే నిషేధింపబడిన రాయి సజీవమైనటువంటి రాయి అయింది, తగులు రాయి సజీవమైన రాయి అయింది. 3 అభ్యంతరం పరిచే రాయి, మరి ఆ యొక్క సజీవమైనటువంటి రాయి అభ్యంతర పరచని రాయి అనుకూలమైన రాయి అయింది. ఇక 4వ చూద్దామా. 1 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. అడ్డురాయి, అడ్డుబండ, అడ్డుబండ అనండి. 4 రకాల బండలు చూసాం. 1 నిషేధింపబడిన బండ, తగులు బండ, అభ్యంతరపరిచే బండ, అడ్డుబండ అనండి. అడ్డుబండ. ఈ అడ్డుబండ అంటే మరి కొన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ మన ప్రాంతాల్లో చాలా రాళ్ళు, కొండలు, గుట్టలు తక్కువ కాబట్టి కొన్ని ఊర్లకి ఒక పర్వతమే అడ్డం ఉంటుంది. 10 గంటలు 12 గంటల దాకా కూడా సూర్యుడు కనపడతాడు ఆ ఊరు వాళ్ళకి. ఆ ఊరి వారికి సూర్యుడిని కనపడనీయకుండా చేస్తుంటుంది ఒకటి. కొన్ని పర్వతాలు, కొన్ని కొండలు సూర్యుడిని కనపడనీయకుండా అడ్డు ఉంటాయన్నమాట, అడ్డుబండ. దానివల్ల ఏం జరుగుతుందంటే వెలుతురు రాదు, గాలి రాదు. గాలికి, వెలుతురికి, మరి వెలుగుకి ఇది అడ్డం, అడ్డుబండ, అడ్డుగా ఉంటుంది అన్నమాట. కొన్ని రోడ్డు మీద అడ్డుగా ఉంటుంది, దాన్ని చుట్టు తిప్పుకొని పోవాలన్నమాట. ఆ రాయి అడ్డంగా ఉంటుంది, ఉపయోగమైనటువంటి విధానంలో ఉంటుంది. పోయే జరిగే పనికి అడ్డం వస్తుంది అన్నమాట. అడ్డుబండ, అడ్డురాయి ఈ యొక్క ఉదయకాల సమయంలో సజీవమైనటువంటి రాయిగా చేయబడక ముందు, ఓ సంగమ, ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా, మరి సజీవమైనటువంటి రాళ్లగా చేయబడినటువంటి మనం ఒకానొక సందర్భంలో అడ్డువారిగా ఉన్నాం, అడ్డుబండగా ఉన్నాం. బండలమే, రాళ్ళమే, కానీ అడ్డురాళ్ళం, అడ్డుబండలం. ఏ కాడికి అడ్డం, ఏ కార్యానికైనా అడ్డం. అడ్డం మాట్లాడడం, అడ్డం చేయడం, అడ్డం ఆలోచించడం, అడ్డదిడ్డంగా ఉండడం, ఇవన్నీ ఆ బండలో ఉన్నటువంటి లక్షణాలు, అడ్డుబండ కను ఉన్నటువంటి లక్షణాలు. ఏదైనా దేవుడు మనకు మరి సెలవిచ్చినప్పుడు అడ్డు చెప్పు. లోతు తెలుసు కదా, లోతు పోవటమే ఒక ఘోరమైన ఊరిలోకి పోయాడండి. ఏ ఊరు అది? సొదొమ గొమొర. తన భార్య బాగుందా? బాగలే. తన కూతుర్లు మంచి క్యారెక్టర్ గల్లోలేనా? కాదు. వాళ్ళని పెళ్లి చేసుకుని అల్లుళ్ళు కూడా ఉన్నారు అయ్యగారికి ఆ ఊర్లోనే, ఇంకా పెళ్ళిళ్ళు కాలే. తన కూతుర్లు పెళ్ళాడనై ఉన్న అల్లుళ్ళు. సరే, వాళ్ళని పక్కన పెడతాం, ఇంక వాళ్ళు ఫ్యామిలీలోకి రాలేదులే. కానీ అయితే ఈ భయంకరమైనటువంటి సొదొమ గొమొర మీదకి దేవుడు ఒక ఉగ్రత వచ్చింది. ఈ ఊరిని, ఈ పట్టణాన్ని దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే కాల్చేద్దాం అనుకున్నాడు. తెలుసు కదా ఈ సంఘటన. ఆ ఊరిని కాల్చేద్దాం అనుకున్నాడు. బట్ అబ్రహాం అనేటువంటి దైవజనుడిని బట్టి ఈ లోతును కాపాడదాం అనుకున్నాడు. ఈ లోతుని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చి, మేము ఈ పట్టణాన్ని కాల్చేస్తున్నాం, మీరు పారిపోండి, ఏదో ఒక ఊరికి పారిపోండి అని చెప్పుకుంటూ దేవుడు ఏమంటాడంటే ఒక ఊరు చూపించి ఆ ఊరికి పారిపోండి, అక్కడికి వెళ్ళిపోండి, మీరు బతకండి, ఇక్కడ ఉంటే ఏమవుతారు? కాలిపోతారు, మీరు వెళ్ళి ఆ ఊరికి పోండి అంటుంటే సౌలు ఆయన ఏమంటాడంటే లోతు అలాగు కాదు అంటాడు. చదువుతారన్నమాట. అలా కాదు నా ప్రభువా ఏదో అంటాడు చూడండి. ఆదికాండం
17వ వచనం చదవండి. 19:17. ప్రభువా అలాగు కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అడ్డు చెప్పట్లే. ఏమంటున్నాడండి లోతు? దేవుడు ఒకటి చెప్తే ఒకటి వేరేది. అలా కాదు ప్రభువా, దేవుడు 2 అంటే నువ్వు 1 అను, దేవుడు 4 అంటే 4 కాదయి 2 దేవుడా, నీకేం తెలుసు అనేటువంటి బుద్ధి. ఇక్కడ లోతు స్వభావం అడ్డు చెప్పే స్వభావం. ఈ యొక్క ఒక అడ్డుబండను చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. 4వదా 5వదా? 4వది. 4వ రకమైన బండ అడ్డుబండ, అడ్డురాయి. ఈ అడ్డురాయి ఏం చేస్తుందంటే అడ్డం చెప్పుద్ది. లోతు అనేటువంటి అడ్డుబండను చూస్తూ ఉన్నాం. ఆ లోతు అనేటువంటి అడ్డుబండ దేవుడు కనికరించి దయ చూపించి అక్కడికి పారిపోనాయన అంటే అలా కాదు నా ప్రభువా అని ఎదురుబోదురు ప్రశ్నలు అడుక్కొని మరి అడ్డాలు చెప్పుకొని కూర్చునే టైం అది కాదు కదా. కాల్చాలి, దహించాలి, బూడిద చేయాలని ఏదో జాలిపడి అడిగిపోనాయన అంటే అలా కాదు ప్రభువా. కిందికి రండి, 20వ వచనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అంటే ఈయన సేఫ్టీ ఈయన చూసుకొని, లేకపోతే మరి తన కుటుంబ సేఫ్టీ తన చిన్నది, కష్టపడలేని, ప్రభు కోసం రోషంగా ఉండలేని, సాహసం చేయలేని, ప్రభు కోసం సమర్పించుకోలేని, ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. ఇగో ఇది చిన్నది, ఇదైతే దగ్గరుంది నాకు, ఇదైతే నేను చేయగలను. రాజీ పడేటువంటి తత్వం అంటే దాని అర్థం ఏంటంటే సేఫ్టీ చూసుకునేటువంటి ప్రార్థన, వాక్యం, ప్రార్థన కరోనా, ప్రార్థన తుఫాను, సేఫ్టీ మన సేఫ్టీ. సరే అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఇది దగ్గరుంది, నాకు ఇది ఎలిజిబుల్, నాకు ఇది ఈజీ అంటే మన మైండ్, మన ఆలోచన అంతా దేవుడికి మనకేది ఈజీగా ఉంటుందో అది, మనకేది ఈజీగా ఉంటుందో. లోతు గారికి ఏది ఈజీగా ఉంది, అక్కడికి పోలేను, అది దూరం. ఇదైతే దగ్గర అంటే చిన్న ప్రార్థన, 1 అధ్యాయం, కొంచెం దశంభాగం, కొంచెం కానుక, కొంచెం కానుక అయితే కొంచెం దశంభాగం, కొంచెం ప్రార్థన, కొంచెం వాక్యం, కొంచెం భక్తి, రాజీ పడి ఇది జాలే అనే కాడికి మనం లోతులం కాదు, ఆ లోతుని అంటాం. నాకు ఇది చిన్నది, ఇక్కడికి పోతా నేను, అది పెద్దది, అది దూరం, నేను పోలేను, అడ్డం చెప్తాడు దేవుడికి. ఎవరు? లోతు అనేటువంటి ఒక మహానుభావుడు. సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో అడ్డం చెప్పొద్దు. ఓ ప్రభువా, నేను అట్లనే ఉన్నానయ్యా, నా స్వభావం అట్లనే ఉందయ్యా, నీ సన్నిధికి, నీ వాగ్దానానికి, నీ యొక్క మరి చిత్తానికి అది కాదు ప్రభువా ఇది అని అడ్డం చెప్పే స్థాయిలోకి నేను వచ్చేసానయ్యా. నీకే దేవా, నీకే అడ్డం చెప్పే స్థాయి, నీకు ఆలోచన చెప్పే స్థాయి, లేకపోతే నీ మాటను కాదనే ధిక్కరించి నా సేఫ్టీ నేను చూసుకునే స్థితిగతులు. ఎవరికి ఎక్కువ తక్కువ కాదు, ఎవరికి మినహాయింపు కాదు, ఇది వాళ్ళకి, ఇది నాకని కాదు, మనందరికీ నా సేఫ్టీ నేను చూసుకుంటున్నా, నీ సేఫ్టీ నువ్వు చూసుకుంటున్నావు. మనకేది కావాలని అనుకుంటున్నాం, మనకి ఏది ఈజీగా ఉందో అది దాన్నే ప్రయత్నం చేస్తుంటున్నాం, ఈజీ మెథడ్స్ని ఫాలో అవుతున్నాం. దేవుడు చెప్పిన కష్టమైన దాన్ని ఫాలో కావట్లే. దేవుడు చెప్పింది కొంచెం కష్టమేమో, ఏమవుతుంది ఫాలోగా, కానీ మనం అది ఫాలో కావట్లే. దేవుడు చెప్పింది కష్టం కాబట్టి మనకేది ఈజీగా ఉందో, మనకేది బాగుంటుందో, మనకేది నచ్చుతో, మనకేది అనుకూలంగా ఉంటుందో దాన్ని చేసే ప్రతి ఒక్కరు అడ్డుపండే. అర్థమైంది కదా? ఓ ప్రభువా, నేను అట్లా ఉన్నానయ్యా, నా బ్రతుకు కూడా ఎవరు సఫారీ టైం లోతు లాంటిదయ్యా. కానీ ఇట్లాంటి దౌర్భాగ్యం వదిలిపెట్టాడా? అరే నా మాట వినలేదురా నువ్వు, నా మాట వినలేదు నువ్వు, మరి నిన్ను కాల్చి పడేస్తా అన్నాడా? కాదు, అక్కడికి పోయినా కాపాడాడు. వాళ్ళు బిడ్డలు తప్పులు చేసినా కాపాడాడు.
చివరికి ఇదే పేతురు పత్రికలకు వచ్చిన తర్వాత ఆ లోతును గురించి నీతిమంతుడగు లోతు అంటాడు. ఏమంటాడు? నీతిమంతుడగు లోతును తప్పించాను అంటాడు. తప్పించిన మహాను. ఓ ప్రభువా, చాలా సందర్భాల్లో అడ్డురాయిగా అడ్డుబండగా ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి నన్ను, నీకు అడ్డం చెప్పినటువంటి నన్ను ప్రభువా సజీవమైనటువంటి రాయిగా చేసావా, బతికించేటట్టు చేసావా, నా జీవితం మార్చావా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఏ చివరిదో ఒకటి చూసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. ఎహెజ్కేల్ చాప్టర్ 26 verse 5. ది బుక్ ఆఫ్ ఎజ్కియల్ చాప్టర్ 26 verse 5. ఎహెజ్కేలు గ్రంథము 26:5. నాలుగు చదవండి. 4 క్షమించండి 4. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాన్ని వట్టి బండగా చేయుదును. వట్టి బండ, నేను కూడా అండర్లైన్ చేసుకుంటున్నా. వట్టి బండ, వట్టి ఎంప్టీ స్టోన్, ఉట్టి బండ, వట్టిది. ఆ వట్టిది అంటంలో ఊరికినే పలికేది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, టాప్ ఆఫ్ ది స్టోన్. ఎవరి దగ్గర ఉందా? ఎజ్కేల్ 26:4 టాప్ ఆఫ్ ది స్టోన్ అని ఉంటుంది. నేను చదివా మార్నింగ్, ఇంగ్లీష్ తెలుగులో ప్రిపేర్ అవుతాను నేను. అయితే టాప్ ఆఫ్ ది స్టోన్ అంటే రాయి మీద ఉన్న మరి పైపొర లాంటిది, ఉట్టిదే, ఉట్టిగా రాయి లాంటి పైపొర అంటే ఖాళీ జీవితం, ఎంప్టీనెస్, ఏమీ లేని నిస్సహాయమైన ఒట్టిదైన ఖాళీ అయిన శక్తి లేని, ఇవన్నీ అర్థాలు వస్తాయి. వట్టి బండ, ఉపయోగం లేదు, వట్టి బండ. దాని అర్థం ఏంటంటే కొన్ని రకాల బండలు ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొన్ని రకాల బండలు ఉంటాయి, చేయితో కూడా పగల కొట్టవచ్చు. లేకపోతే ఇంకేదైనా ఒక రాయి తీసుకొని కొడితే పగిలిపోతుంది. ఆ రాయి పిండి అవుతుంది. కొన్ని పిండి కావు, తెలుసు కదా. కొన్ని గలసరాళ్ళు ఉంటాయి, రాళ్లే, ఆకారానికి రాళ్ళు అవి. కానీ చిన్నమ్మ ఇంకేదో ఉన్న ఒక రాయిని తీసుకొని దాన్ని ఇట్లా కొడితే మెత్తగా పిండి అయితే చూడడానికేమో రాయి అది, కానీ ఇంకో రాయితో దాన్ని కొట్టినప్పుడు పిండిగా మెత్తగా పగిలిపోతుంది. ఇప్పుడు అది ఆకారానికే కనపడినట్లుగా భౌతికంగా చూడడానికి ఉండి ఇంటర్నల్గా రహస్యమైనటువంటి విధానంలో ఆత్మీయమైనటువంటి స్థితిగతులు లేకపోతే ఒట్టి బండమే మనం. దాన్నే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అంటాడు. పైకి భక్తి, కనబడడానికి, ఆకారానికి, చూడడానికి, నామకే మరి కనబడడానికే, పేరుకే రాయి అది, కానీ ఒట్టిది. దాంట్లో విశ్వాసం కానీ, ప్రేమ కానీ, మరి ఆత్మీయత కానీ, సహనం కానీ, ఓర్పు కానీ, శక్తి కానీ ఉండనటువంటి ఆ రాయి పేరుకి సజీవమైన రాయి అయినా అది వట్టి బండే. వన్స్ ఆఫ్ అన్ టైం మనం ఎట్లా ఉన్నామంటే ఏమీ లేని వారంగా ఉన్నాం, ఏమీ లేనటువంటి వారంగా ఉన్నాం. మన దగ్గర ఏమి లేదు, నిస్సహాయమైనటువంటి స్థితిలో వట్టి వారంగా ఉన్నాం. నా దగ్గర మనకు ఇంటి దగ్గర ఏముందమ్మా? ఏమి లేదయ్యా. బుడ్లో కొంచెం నూనె, మరి ఆ బుడ్డిలో నూనె, కుండలో పట్టడి పిండి, అది తప్ప ఏమీ లేదు. శిష్యులారా, భోజనానికి మీ దగ్గర ఏమన్నా ఉందా? యోహాను సువార్త 22వ అధ్యాయమా, చివరి అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది, 2-3 వచనాల్లో ఉంటుంది. మీ దగ్గర పిల్లలారా, మీ దాన్ని తినడానికి మీ దగ్గర భోజనానికి ఏమన్నా ఉందా అని అడిగితే వీ హ్యావ్ నథింగ్ గాడ్, ఏమీ లేదయ్యా, ఏమీ లేదు. పొట్టి ఖాళీ పాత్ర. ఆ సీదోని విధవరాలు కూడా అంటది, మా దగ్గర కొంచెం పిండి ఉందయ్యా, ఇగో ఇది నా పిల్లోడు నేను చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నాం, ఇది తప్ప మా దగ్గర ఏమీ లేదు.
అక్కడ ద్రాక్షారసం అయిపోయిన కాడ కానాలో కూడా 6 ఖాళీ రాతి బాణలు, వాటిని నింపండి, అవి ఖాళీగా ఉన్నాయి. ఎస్, ఎంటీ 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 ఎంటీ. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకల సందర్భంలో కూడా ఒకళ్ళ దగ్గర సిద్ధంలో నూనె ఉంది, ఒకళ్ళ దగ్గర సిద్ధంలో నూనె లేదు. సిద్ధంలో నూనె లేని బుద్ధిహీనులైన బుద్ధి లేని కన్యకల వలె మనం ఉన్నాం. నూనె లేదు మన దగ్గర, ఖాళీ. ఓ ప్రభువా, ఈ ఉదాహరణలు ఏంటయ్యా అంటే మన ఎంటీనెస్, మన ఏమీ లేని, మనకు తెలుసు అంజూరపు చెట్టు ఒకటి ఉంటుంది, దాని మీద ఆకులు తప్ప మరేమీ లేదు. లూకాసు వార్త 13వ అధ్యాయంలోన సరే ఒకటన్నా చదవండి. ఇన్ని ఉదాహరణలు చెప్పినాం, ఏమీ లేదు అన్నమాట ఒకటన్నా చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్. ఏమీ దొరకలేదు. 7వ వచనం 3వ లైన్. వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. అంజూరపు చెట్ల ఎంటీ, వట్టి బండ. ఓ వట్టి బండ, నిన్ను తన మహిమైశ్వర్యంతో నింపాడు కదా. పత్రికల్లో రాబడి యాకోబు గ్రంథం, విశ్వాసమైనటువంటి ఆ మహిమైశ్వర్యంతో ఆ ఖాళీ పాత్రలను, ఓ ప్రభువా, వట్టి హృదయాన్ని, వట్టి సిద్ధను, వట్టి చెట్టును పండ్లతో నింపినట్టు, ఓ ప్రభువా, ఆ యొక్క కుండలను నూనెతో నింపినట్టు, ఓ ప్రభువా, నన్ను నింపావయ్యా, సమృద్ధి అనుగ్రహించావయ్యా, నన్ను ఫిలప్ చేసావయ్యా, నా గిన్నె నిండి పొర్లుతుందయ్యా. ఈ ఉదయకాల సమయంలో వట్టి పాత్ర ఏమైనా ఆరాధన చేయాలా? నా గిన్నె నిండి పొర్లుచున్నదని ఆరాధన చేసావు. ఫుల్ఫిల్ చేయబడినటువంటి అనుభవంలోనికి మరి మన దేవుడు తీసుకొచ్చాడు. వట్టి బండ, ఏమీ లేని బండ, ఏమి చేతగాని బండ. 5 రకాల బండలు చూసాం. 1 నిషేధింపబడిన బండ లేదా రాయి, తగులు రాయి. 3 అభ్యంతర పరిచే రాయి. 4 అడ్డు రాయి. 5 వట్టి రాయి లేదా వట్టి బండ. ఇట్లాంటి బండలమైనటువంటి మనం పేతురు పత్రికలో మనం చదువుకున్నట్టుగా సజీవమైనటువంటి రాళ్ల వలె ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టబడి ఆయనకు పరిశుద్ధమైనటువంటి అర్పణను అర్పించి యాజకులుగా అవుటకై ఆత్మ సంబంధమైనటువంటి మరి మందిరానికి మనల్ని కట్టు మన స్తుతి ఆరాధన ప్రభు సన్నిధిలో సమీపించేటువంటి అనుభవంలోకి మనం దేవుడు తీసుకురావడం కొరకై ఆయన ఈ లోకంలోనికి రావడం ద్వారా తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకొని, పక్కలో బల్లె పొట్టు పడిపించుకొని, 2 చేతుల్లో 2 కాళ్ళు చేళ్ళ కొట్టించుకోవడం ద్వారా, పరచబట్టడం ద్వారా, మరి నిందించబడటం ద్వారా, హేళన చేపట్టడం ద్వారా, మరి చనిపోవడం ద్వారా, తన రక్తాన్ని అంత కార్చడం ద్వారా ఆ ప్రేమ గల దేవుడు, ఓ ప్రియ సోదరుడా, మరి ఇలాంటి బలహీనమైనటువంటి మృతమైనటువంటి రాళ్లుగా ఉన్నటువంటి నిన్ను నన్ను సజీవమైనటువంటి రాళ్లుగా చేసే నిమిత్తం ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే బండ. ఆయన ఎవరండి? ఆ క్రీస్తే బండ. మరి చీల్చబడ్డ రాయి మనకు తెలుసు కదా. మోషే సందర్భంలో నీళ్ల కోసం రాయి కొట్టినప్పుడు అక్కడ బండ చీల్చబడింది. బండను కీర్తన గ్రంథంలో ఉంటుందన్నమాట. బండను చీల్చగా నీళ్లు ఒప్పికి వచ్చాను, ఎడారుల్లో వేర్లైపోయారు. చీల్చబడ్డ బండ నీ కొరకై నా కొరకై 2గా చీల్చబడ్డాడు. అందుకనే నిన్ను నన్ను సంఘంగా చేసుకొని పరమగీతంలో ఒక దగ్గర ఉంటుంది, బండ సందులో ఎగురు పావురమా అంటాడు. ఆ పావురం నువ్వే, ఆ పావురం నేనే, ఆ సంగమా నువ్వే నేనే. నీ కొరకై నా కొరకైనా చీల్చబడ్డాడు, 2గా చీల్చబడ్డాడు. ఆ బండ 2గా చీల్చబడింది కలవరి శిలువలో. ఆ రెండిటి మధ్యలో ఎగిరేటువంటి మరి సేఫ్టీ ప్లేస్ నీకు అనుగ్రహించి ఆయన గాయాల్లోకి నిన్ను చేర్చుకొని, ఆయన హృదయం చీల్చి, ఆయన దేహం చీల్చుకొని అందులోకి నిన్ను ఆహ్వానించి ఆ బండలో నీకు స్వేచ్ఛ, సమానత్వం, పరిశుద్ధత, శాంతి, నెమ్మది, ఆరోగ్యం అన్నీ అనుగ్రహిస్తూ కాపాడుతున్నటువంటి ఆ నిజమైనటువంటి ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఏం జరిగిందో తెలుసా? ఆయనను గబ్బత అనగా రాళ్ళు పరిచిన స్థలము, గబ్బత అనగా రాళ్ళు పరిచిన స్థలంలో నీ కొరకై నా కొరకై ఆయన అన్యాయపు తీర్చబడ్డాడు. కల్వరి వీధిలో మరి గొల్గొత శిఖరానికి రాళ్ళు పరచబడిన దారిలో ఆయన మరి శిలువ మోసుకుంటూ పోయాడు. ఒక పెద్ద రాయి కల్వరి కొండ మీద, ఆయన రాయి మీద ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో రాయి ఆయనకు అంత సమీపంగా ఉన్నటువంటి విధానంలో
మరి ఆ ప్రేమగల దేవుడు తన ప్రేమంతా మన మీద నీ మీద చూపించాడు. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించినట్లు ప్రభు రక్తము మనకు సహాయం చేయనుగాక. మనందరం లేచి నిలబడదాం.